స్వాగతం. హాయ్ భారతి ఛానల్. హలో, అందరికి నమస్తే అండి. ఇప్పుడు కనిపించిన బాబు మా బావగారు మనవడు. బాబు పేరు తారక్ అండి. మెడలో ఆంజనేయ స్వామి డాలర్ వేస్తూ ఉంటాం మా ఇంట్లో పిల్లలందరికీ. మా బావగారికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఈ ఎల్లరోడు చిన్నమ్మాయి చిన్న కొడుకు అనమాట. వీడైతే నన్ను పేరు పెట్టే పిలుస్తాడు. నార్మల్ దారపుండతో ఇలా తాడు పేనివ్వమని అమ్మాయి అడిగింది వాళ్ళ బాబాయ్ని. మా శ్రీవారు ఇలా తయారు చేసి ఇస్తున్నారనమాట. మామూలు దారపుండ 1.5 పొడవుతో 10 వరుసలు తీసుకోవాలి. తీసుకున్న దారాన్ని సగానికి మడుచుకుని చక్కగా వేలికి తగిలించుకోవాలి. మనం వేసే పురి ఊడిపోకుండా ఇలా చేతితో పురి తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి, నా వేలు టైట్గా అయ్యే వరకు కూడా పురి తిప్పారు. మరీ ఎక్కువసేపు తిప్పేస్తే తాడుకి మెలికలు వచ్చేస్తాయండి. అంత ఎక్కువ తిప్పకూడదు, సరిపడానే తిప్పుకోవాలి. మెలికలు ఊడిపోకుండా వేలికి తగిలించుకున్న దారాన్ని నిదానంగా తీయాలి. దానిని 2 భాగాలుగా చేసుకొని మొత్తం దారాన్ని ఇలా చిన్నగా పురి తిప్పుకోవాలి. మెడలో వేసుకుంటే ఎక్కువ లావు లేకుండా చక్కగా ఉంటుంది చూడటానికి. మా అబ్బాయి మెడలో రుద్రాక్షకు కూడా ఇదే తాడు ఉంటుంది. మెలికి తిప్పేటప్పుడు సమానంగా ఉండేలాగా చూసుకుంటూ మెలిక వేసుకోవాలి. మామూలు దారపుండతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి రంగు వెలిసిపోవటం కానీ, కావలసిన పొడవు కంటే తగ్గిపోవటం కానీ ఏమీ జరగదన్నమాట. మనం ఎంత పొడవు పెట్టుకున్నామో అంత పొడవే ఉంటుంది. చివరి వరకు పెనుకున్న తర్వాత ఇలా ఇంకొకసారి ఇలా అనుకున్న తర్వాత కొంచెం గట్టిగా లాగి చివరన 3 వేసుకోవాలి. ఇప్పుడు మన తాడు పొడవు మొత్తం కొలుసుకుంటే 22 అంగుళాల వరకు వస్తుందన్నమాట. లాకెట్ వేసుకోవడానికి దారం తయారైపోయింది. ఇదిగోండి దారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.